నిన్న పులి దాడి జరిగింది. ఏంటి పరిస్థితి? ఏమంటున్నారు? ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు? ఏం జరిగింది అసలు? అసలు ఎట్లంటే ఇది ఫారెస్ట్ అధికారుల పూర్తిగా నిర్లక్ష్యం ఇది. ఎందుకని గతంలో ఎన్నోసార్లు ఇట్లా దాడులు జరిగినప్పుడు నార్మల్గా వాళ్ళు చూడనట్టు వ్యవహరిస్తాం కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి నిఘా విభాగం కానివ్వండి, వాళ్ళ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ వాళ్ళతో మాట్లాడి మరి నిఘాను పెంచి డ్రోన్ కెమెరాలు కావచ్చు, మన చెక్ పోస్టులు కావచ్చు, సీసీ కెమెరాలు కూడా అమర్చి కూడా చేసినట్లయితే మరి పులి ఎక్కడ సంచరిస్తుంది వాళ్ళకి తెలుస్తుండే. ఎటువంటి చర్యలు తీసుకోకుండా పులులను తీసుకొచ్చి వదిలిపెట్టి ఈరోజు అమాయకమైన ప్రజల ప్రాణాల మీద తీసుకొస్తారు. దీన్ని పూర్తిగా మరి ఫారెస్ట్ అధికారులు బాధ్యత వహించాలి. అది ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం ఇది. అదేవిధంగా మరి ప్రభుత్వము దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసినట్టయితే ఆయన ఇచ్చిన 6 హామీలు పక్క పెట్టేసి ఎటువంటి కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తలేదు. ఈయనగా మొన్న అక్కడ చౌదరి శైలజ గురుకుల పాఠశాలల్లో ఎటువంటి విషాహారం తిని అక్కడ ఎటువంటి మౌలిక సౌకర్యాలు అందించారు. సరైన భోజనం లేక వాళ్ళకి నీటి సౌకర్యం లేదు. ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? ఫారెస్ట్ అధికారులు నిమ్మగా నీరెత్తుకుంటాం, మేము చూసుకుంటాం కదా, పట్టుకుంటామని ఏదో తూతు మాత్రం తిరుగుతాం. కానీ ఇప్పటివరకు పులిని దొరకవట్లేదు. ఈ రోజు కూడా అక్కడ దుబ్బగొడలో ఇంకో అబ్బాయిని పులి మరి కాటేసి పులి పైన వాడికి గాయపరిచింది. తను కూడా ప్రాణాల మీద ఉన్నాడు, కొత్త ప్రాణాల మీద. వాళ్ళు కూడా హైదరాబాద్ తీసుకెళ్ళింది. మేము చెప్పేది ఏంటంటే ఇంత నిర్లక్ష్య ధోరణి అవలంబించడం కరెక్ట్ కాదు. దీనికి పూర్తి బాధ్యత వహించాలి. వాళ్ళకి సరైన మరి నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. మేము మా మాలి సంఘం తరఫున వీళ్ళు డిమాండ్ చేసినాం. నిన్న కూడా వీళ్ళు కటిగా బీద అయితే మేము నిన్న కూడా డిమాండ్ చేసినాం. వీళ్ళంతే మా మాలి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వీళ్ళు కటిగా బీద వాళ్ళు రెక్కార్డు ఒక్క నిన్న బీద వాళ్ళు కూలిగా తీసి బతుకులు కాబట్టి 50 లక్షల నగదు చేయాలి, ఒక 5 ఎకరాల భూమి ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళకి ఇల్లు కూడా వేసుకున్న ఇల్లు ఇంటి ముందు ఎటువంటి వాతావరణం మంచి ఇల్లు కట్టియాలి. ప్రభుత్వం ఏ అవకాశంలో వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళకి సహకరించాలని మేము మాలి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు ఇక్కడ నిర్లక్ష్య ధోరణి వహిస్తే పద్ధతి కాదు. దీని మీద కూడా మరి మేము ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫారెస్ట్ అధికారుల మీద మేము కోరుకుంటున్నాం. తప్పకుండా వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి. వాళ్ళకు కూడా కఠినమైన శిక్షలు వేయాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జీతాలు తీసుకుంటారు, మా ప్రజల జీతంతోనే వాళ్ళు పనిచేస్తుంది కాబట్టి ప్రజలు నిర్లక్ష్యం చేసినప్పుడు మరి ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట. దీని ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? ప్రభుత్వం కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. దయచేసి మీరు ఫారెస్ట్ అధికారులను కట్టుదిట్టమైన చేసి వాళ్ళకు సరైన వసతులు కల్పించి ఇక ముందు ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను.